ఒక ప్రశ్న ఏంటంటే బీఆర్ఎస్కు 25 సంవత్సరాల, టీఆర్ఎస్కి 25 సంవత్సరాల. మరి 25 సంవత్సరాల మీ కార్యక్రమం రేపు జరగబోయే 27వ తారీఖు సభ బ్యాక్ డ్రాప్లో బీఆర్ఎస్ ఉంటుందా, భారతీయ రాష్ట్రీయ సమితి ఉంటుందా, తెలంగాణ రాష్ట్రీయ సమితి ఉంటుందా అని ఒక తెలంగాణ పౌరునిగా, ఒక పార్లమెంట్ సభ్యునిగా కాదు ఇది అడిగేది నేను, ఒక తెలంగాణ పౌరునిగా మీ పార్టీ స్టాండ్ ఏంది, మీ పార్టీ బ్యాక్ డ్రాప్లో ఏం పెడుతుంది, మరి తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇద్దాం అనుకుంటారు? అసలు మీకెందుకు ఓడేం టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటాడు? నీకెందుకు రా భయ్ అనుమానం? అసలు మీకెందుకు ఓడేం టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటాడు? నీకెందుకు రా భయ్ అనుమానం? టీఆర్ఎస్ బీఆర్ఎస్ గులాబీ జెండా కేసీఆర్ సభకు వస్తున్నారు, ప్రజలు కేసీఆర్ సభకు వస్తున్నారు. మీకెందుకు శశవిషయాలు, మీకెందుకు అనుమానాలు, మీకెందుకు? ఎందుకు ఆగమాగమవుతున్నారు? ఎందుకు బట్టలు చింపుకుంటున్నారు? దేని కొరకు? కేసీఆర్ సభ అన్నాడు, వస్తూనే ఉన్నారు కదలి జనం. ఎవరికి లేదు ఆ పరిస్థితి. ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు వణికిపోతున్నారు అని అంటే, ప్రజల్లో వస్తున్న కదలిక, గ్రామాల్లో జరుగుతున్న చర్చ. టీఆర్ఎస్ పార్టీ సభ పెట్టుకుంటే గ్రామాలలో ప్రజలు ఎందుకు ఉత్సాహపడుతున్నారు, ఎందుకు సంతోషపడుతున్నారు? వాళ్ళ దగ్గర బోనాలు బతుకమ్మ ఉత్సవాలకు వచ్చినట్టు, సమ్మక్క సారక్క జాతరకు వచ్చినట్టు, మేడారం జాతరకు పోయినట్టు, మా లింగమంతుల స్వామి దురాజపల్లి జాతరకు వచ్చినట్లు అట్లా కదులుతున్నారు ప్రజలు. ఆ రకంగా చర్చ జరుగుతుంది గ్రామాలలో. పాపం అది తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. అరే బాప్ రే, ये तो धोती खोल रहा है.